వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను కీర్తి ముందుగా హెడ్లైన్స్ గాజువాక స్వతంత్ర అభ్యర్థికి గాజు గ్లాస్ గుర్తు కేటాయింపుపై ఈసీకి ఫిర్యాదు చేసిన కూటమి అభ్యర్థులు సీఎం జగన్ ద్వంద్వ రాజకీయాలు చేస్తున్నాడని విమర్శలు చేసిన కూటమి అభ్యర్థి పల్ల శ్రీనివాసరావు ఓయూలో నీటి కొరతను రాజకీయం చేస్తున్నారని బీఆర్ఎస్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన పరిశోధక విద్యార్థులు యూనివర్సిటీ విద్యార్థులకు అండగా ఉన్న సీఎం డిప్యూటీ సీఎం కు కృతజ్ఞతలు తెలిపిన విద్యార్థులు రంగారెడ్డి జిల్లాలో కొండ విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో 8 మంది కౌన్సిలర్లు బీజేపీలో చేరిక కార్పొరేటర్ల చేరికతో మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ ఖాతాలో చేరుతుందని కొండ వ్యాఖ్య మల్కాజ్గిరి పార్లమెంట్ లో కాంగ్రెస్ గెలుపును ఆపలేరంటున్న అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే లేరు ప్రభుత్వం నుంచి ఎంపీగా నిధులు తెస్తానని హామీ ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే గాజువాక స్వతంత్ర అభ్యర్థికి గాజు గ్లాస్ గుర్తు కేటాయించడంపై కూటమి అభ్యర్థి పల్ల శ్రీనివాసరావు స్పందించారు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపుపై రాతపూర్వకంగా ఎలక్షన్ కమిటీకి కంప్లైంట్ ఇచ్చినట్లు తెలిపారు జగన్మోహన్ రెడ్డికి తమ అభ్యర్థులపై నమ్మకం లేకే ఇలాంటి ద్వంద్వ రాజకీయాలు చేస్తున్నాడని ప్రజాస్వామ్యంగా పోటీ పడాలి కానీ ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తే వారే చాలా నష్టపోతారని విమర్శించారు మసిపూసి మారేడుకాయ చేయాలనే తపన తప్ప ప్రజలకు సేవ చేయాలనే తపన జగన్మోహన్ రెడ్డికి లేదని ఎలక్షన్ కమిటీ అధికారులపై మాకు చాలా నమ్మకం ఉందని అన్నారు అందరికీ నమస్కారం అండి. అదే మా దృష్టికి కూడా వచ్చింది ఇలాగా ఇండిపెండెంట్ అభ్యర్థికి గ్లాస్ సింబల్ ఇచ్చారని. కానీ మేము మార్నింగ్ అబ్జెక్షన్ రేస్ చేయడం జరిగింది. ఇలాగా తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా మేము ఉమ్మడిగా వెళ్తున్నాం ఎన్డీఏ కూటమికి. ఆ కూటమికి సంబంధించినటువంటి సింబల్స్ మరి ఎవరికి ఇవ్వకూడదని చెప్పేసి మేము అబ్జెక్షన్ రేస్ చేసామండి. దాని మీద వారు ఖచ్చితంగా మేము ఎలక్షన్ కమిషన్కి ఫార్వర్డ్ చేసామండి. వాళ్ళ దగ్గర స్పందన బట్టి మేము మాట్లాడతామని చెప్పి వీళ్ళు చెప్పడం జరిగిందండి. అయితే మేము ఒకటే చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారికి కూడా, ఎప్పుడైనా సరే ప్రజాస్వామ్యంగా చేయడానికి పోటీ చేసి గెలవడానికి ప్రయత్నాలు చేయాలి. మీరు అనుకోవచ్చు ఎలక్షన్ కమిషనర్ గారికి సంబంధించిన విషయం కదా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారండి. మీరు నా పైన పోటీ చేస్తున్నటువంటి ఇప్పుడు ఎవరైతే ఇండిపెండెంట్గా వేసి గ్లాస్ సింబల్ అడుగుతున్నాడో చూడండి. ఆయన ఎక్కడంటే మురళీనగర్ నుంచి వచ్చి ఇక్కడ వేసాడు. సో అలాగే మొన్నటి వరకు కూడా ఈ పల్లా శ్రీని కంటే పల్లి శ్రీని అని వేయించారు. అంటే ఇవి ఎక్కడో కుయుక్తులు జరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల మీద నమ్మకం పోయింది. అడ్డదారులు ఏదో విధంగా గెలుద్దామని ఒక ఆలోచనతో ఉన్నారు. మేము కూడా దాన్ని న్యాయబద్ధంగా మేము పోరాటం చేస్తాం. ప్రజలు మా పక్షాన ఉన్నారు కనుక రేపు మళ్ళీ మీ ద్వారా మేము ఎలక్షన్ కమిషన్ కావచ్చు, అలాగే జగన్మోహన్ రెడ్డి కుయుక్తులు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, తెలియజేసేది ఒకటే, మీకు దమ్ము ధైర్యం ఉంటే, ముఖ్యంగా జగన్మోహన్ దమ్ము ధైర్యం ఉంటే ప్రజాస్వామ్యబద్ధంగా మాతో పోటీ పడండి. అలాగే ఎలక్షన్ కమిషన్ కూడా మేము అప్పీల్ చేస్తున్నాం. మీకు జనసేన తెలుగుదేశం బీజేపీ వెళ్తున్నా అని మీకు అందరికీ తెలుసు. ఒక యూనిఫామ్ సింబల్ జనసేనకి ఇచ్చారు. మళ్ళీ ఇక్కడ ఉమ్మడి అభ్యర్థుల దగ్గర ఎందుకు పెడుతున్నారో దానికి సమాధానం కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మీరు త్వరగా మేము ఒకటి తెలియజేస్తున్నాం, ఎన్ని కుయుక్తులు వేసినా సరే రేపు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అధికారంకి వస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఉస్మానియా యూనివర్సిటీలో కుట్రపూరితంగా నీటి కొరత విద్యుత్ సమస్యలు ఉన్నాయని చెప్పిన టీఆర్ఎస్ పార్టీ ఏజెంట్ ఓయూ వీసీ రవీందర్ యాదవ్ పై ఓయూ పరిశోధక విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళనకు గురైన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు అండగా నిలబడడం కోసం తక్షణమే స్పందించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్కకు కృతజ్ఞతలు తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ గురించి గాని విద్యార్థి సంక్షేమం కోసం గాని ఏనాడు మాట్లాడని మాజీ సీఎం కేసీఆర్ నీటి కొరత కరెంటు సమస్య ఉందని గ్లోబల్ ప్రచారం చేయడంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులపై ప్రేమ ఉంటే సమస్యల గురించి చర్చించడానికి ఉస్మానియా యూనివర్సిటీకి రావాలని అన్నారు.
విద్యార్థుల త్యాగాలు అవమానించేలా 10 ఏళ్ల పరిపాలనలో యూనివర్సిటీ నిర్వీర్యం చేసి మెతో చర్చలు లేకుండా నిర్బంధాలు విధించి ఎలాంటి నోటిఫికేషన్లు నియామకాలు జరపలేదని మండిపడ్డారు. నేడు ముసలి కన్నీరు కారిస్తే నమ్మడానికి తెలంగాణ విద్యార్థి సమాజం ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. ఇప్పటికైనా తప్పుడు ఆరోపణలు మానుకోవాలని సూచించారు. खबरदार केसीआर खबरदार केसीआर रेवंत रेड्डी गारी नायकत्వం డిప్యూటీ సీఎం గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం కేసీఆర్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మల్లు భట్టి విక్రమార్ గారి నాయకత్వం ఖబర్దార్ కేసీఆర్ విద్యార్థులకి అండగా ఉంటూ అభయమిస్తూ యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులు ఓయూవీసీ నిర్ణయాల కుట్రపూరితంగా భయోదోలకు గురైనటువంటి వారికి అండగా నిలిచినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కి కృతజ్ఞత తెలుపుతా ఉన్నాం విద్యార్థుల పక్షాన. ఎందుకంటే నీటి కొరత లేకున్నా కరెంటు కొరత లేకున్నా కూడా బీఆర్ఎస్ ఏజెంట్ గా మారిన ఓయూవీసీ రవీంద్ర యాదవ్ విద్యార్థులు భయాందోళన నెలకొల్పి ఇక్కడి నుంచి వేకెట్ చేయాలని చెప్పిన సందర్భంలో తక్షణమే స్పందించి ఎంతో బిజీ షెడ్యూల్లో ఉన్నా గానీ గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు నిరుపేద విద్యార్థి కష్టాలు తెలిసిన వ్యక్తిగా హాస్టల్లో చదువుకున్న వ్యక్తిగా ఒక విద్యావంతుడిగా తక్షణమే స్పందించి అందరికీ అండగా నిలిచినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూనే ఈ విషయాన్ని రాజకీయం చేస్తున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి నియంత కేసీఆర్ నీకు ఒక విషయం గుర్తు చేయాల్సుకున్నాము. ఇక్కడ ఏ సమస్య లేకున్నా కూడా 10 ఏళ్ల కాలంలో ఏనాడు కూడా ఉస్మాని విద్యార్థుల కోసం గానీ విద్యార్థి సమస్యల పట్ల గానీ తెలంగాణ వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీల గురించి గానీ ఒకరోజు నీ మంత్రివర్గంతో గానీ సంబంధిత అధికారులతో గానీ నువ్వు ఏనాడు రివ్యూ మీటింగ్ గానీ ఎలాంటి చర్చలు జరపలేనటువంటి వ్యక్తివి ఈ రోజు నువ్వు మొసలి కన్నీరు కారిస్తే రాజకీయ లబ్ధి కోసం నమ్మే స్థితిలో విద్యార్థులు గానీ నిరుద్యోగులు గానీ తెలంగాణ సమాజం కూడా నమ్మే స్థితిలో లేరు. అలాగే ఒక విషయం గుర్తు చేస్తా ఉన్నాం. తెలంగాణ విద్యార్థులపైన కక్ష కట్టిన నువ్వు దశాబ్దాల కాలం క్రితం నువ్వు ఏనాడైతే ఉమ్మడి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ సికింద్రాబాద్ నియోజకవర్గంలో ప్రచారానికి వచ్చినప్పుడు కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేస్తున్నాడు. ఆనాడు ఉస్మానియా విద్యార్థులు మేమందరం నీకు హెలికాప్టర్లో చెప్పులు చూపిస్తే దాన్ని కక్షగా పెట్టుకుని నియామకాలు జరుపుకు చేసిన చరిత్ర నీది. కాబట్టి నువ్వు ఎలాగైతే తెలంగాణ రాష్ట్రము ఈ ప్రజాప్రభుత్వం తెలంగాణ విద్యా నిరుద్యోగుల ప్రభుత్వంగా ఏర్పడిందో ఇది ఎన్నో వేదిక ద్వారా రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే మళ్లీ రాబో పార్లమెంట్ ఎలక్షన్ లో తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం మేమందరం తెలంగాణ వ్యాప్తంగా ఉన్న తెలంగాణ విద్యా నిరుద్యోగులము ప్రజలందరం చైతన్యం చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలని మేము చెప్తున్నాము. అలాగే నువ్వు దమ్ము ధైర్యం ఉంటే ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి చర్చిద్దాము. ఈ 10 ఏళ్ల కాలంలో ఇలా ఎన్ని నియామకాలు చేసావు, ఎన్ని నిధులు కేటాయించావు యూనివర్సిటీలకు కానీ విద్యా వ్యవస్థకు కానీ రండి. మీకు కార్పొరేటర్ల చేరికలో మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ ఖాతాలో చేరుతుందని కొండ వ్యాఖ్య. రంగారెడ్డి సార్వత్రిక ఎన్నికల ముందు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు చేవెళ్ల నియోజకవర్గంలో భారీ షాక్ తగిలింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో 8 మంది కార్పొరేటర్లు భారతీయ జనతా పార్టీలో చేరారు. వీరికి చేవెళ్ల పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వర్ రెడ్డి, మహేశ్వరం కంటెస్టెంట్ ఎమ్మెల్యే అందెల శ్రీరాములు కాషాయ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు రవినాయక్, విజయలక్ష్మి రాజు, జ్యోతి కిషోర్, గౌరీ శంకర్, కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు వేముల నరసింహ, మల్లేష్ ముదిరాజ్, అరుణ ప్రభాకర్ రెడ్డి, కో ఆప్షన్ మెంబర్ ఎల్లమ్మ బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ విజయం ఖాయమన్నారు. మోదీ నాయకత్వానికి ఆకర్షితులైన చాలా మంది కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలకు గుడ్ బై చెప్పి బీజేపీలో చేరుతున్నారని కొండ విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. 8 మంది కార్పొరేటర్ల చేరికతో మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ భారతీయ జనతా పార్టీ ఖాతాలో చేరుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నాయకత్వం సోదర సోదరీమణులారా, మీడియా మిత్రులారా, ఈనాడు చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలోని ఎడ్ల మల్లేష్ గుజరాజ్ కార్పొరేటర్ గారు, అదేవిధంగా నెక్స్ట్ అరుణ జిల్లా ప్రభాకర్ రెడ్డి గారు, నెక్స్ట్ జిల్లా ఈనాడు భారతీయ జనతా పార్టీలో
మా యొక్క జిల్లా అధ్యక్షులు నరసింహారెడ్డి గారు, మా అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థి అందెల శ్రీరామ్ గారు, కన్నర్ దేవేంద్ర రెడ్డి గారి సమక్షంలో మున్సిపల్ అధ్యక్షులు మా పెండారి నరసింహ ఆధ్వర్యంలో బీజేపీలో ఈరోజు చేరబోతా ఉన్నారు. వారిని పరిచయం చేస్తాను. ముందుగా వేముల నరసింహ కార్పొరేటర్ కాంగ్రెస్ పార్టీ, వారిని పార్టీలోకి కొండా విశ్వేశ్వర రెడ్డి గారు ఇతర పెద్దలు వారిని ఆహ్వానిస్తా ఉన్నారు. వారిని స్వాగతం సుస్వాగతం. ఎట్లా మల్లేష్ ముదిరాజ్ గారు. అందరికీ నమస్కారం. ఈరోజు యావత్ భారతదేశం ఎలక్షన్ కంటే ముందే నిర్ణయం తీసుకుంది. ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో వచ్చే ప్రధాని మంత్రి మోడీ గారే మళ్ళీ ఉంటారని నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే ఎన్నో కారణాలు ఉన్నాయి, కానీ ముఖ్యంగా అక్కడ దిక్కు క్యాండిడేట్ ఎవరో దేశానికి తెలియదు. ఇక్కడ క్లారిటీ ఉన్నది, అక్కడ కన్ఫ్యూజన్ ఉన్నది. దీనివల్లనే యావత్ భారతదేశమే కాక తెలంగాణ మహేశ్వరంలో మా మీర్పేటలో కూడా ఎంతోమంది కార్పొరేటర్ ఈరోజు భారతీయ జనతా పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ఇప్పుడు దీంతో మనకు భారతీయ జనతా పార్టీకే మీర్పేట్ మున్సిపాలిటీల మెజారిటీ ఉంటుంది. అది చేవెళ్ళ పార్లమెంట్లో అన్నిట్లో పెద్ద మున్సిపాలిటీ, దాదాపు 1,00,000 ఓట్లు ఉంటాయి. వేముల నరసింహ కానీ, మల్లేష్ ముదిరాజ్ కానీ, రవినాయక్, ఎల్లమ్మ, మరి వీళ్ళందరూ కాంగ్రెస్ నుంచి జాయిన్ అవుతున్నారు. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఇంద్రావతి రవీందర్, విజయలక్ష్మి రాజు. మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే లేరు. ప్రభుత్వం నుంచి ఎంపీగా నిధులు తెస్తానని హామీ. ఎవరెన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్ పార్టీ గెలుపును ఆపలేరని మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి పట్నం సునీతా మహేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడి నుండి మేడ్చల్ పలు కాలనీల మీదుగా వివేకానంద విగ్రహం వరకు మేడ్చల్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వివేకానంద విగ్రహం దగ్గర ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో సునీతా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న 7 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ తరపు నుండి ఎమ్మెల్యేలు ఎవరూ లేరని, తనను గెలిపించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమస్యల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ పార్టీ గెలవకపోతే 10 సంవత్సరాల అభివృద్ధి ఆగిపోతుందని అన్నారు. హస్తం గుర్తుకు ఓటు వేసి మల్కాజ్గిరి అభివృద్ధికి తోడవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హర్షవర్ధన్ రెడ్డి, మేడ్చల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు నక్క ప్రభాకర్ గౌడ్, పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఉంది. పెద్ద ఎత్తున ప్రజలు సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నారు. చాలా మంచిగా రోడ్ షో అయింది. ఇప్పుడు ఎక్కడ పోయినా కూడా బ్రహ్మరథం పడుతున్నారు. చాలా మంది జాయిన్ అవుతున్నారు. అన్ని పార్టీలు జాయిన్ నుంచి మా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. నిన్న కూడా సిపిఐ, సిపిఎం ఈ రోజు కూడా మీటింగ్స్ అయినాయి. చాలా వరకు పెద్ద ఎత్తున ఎక్కడ పోయినా సంపూర్ణంగా మద్దతు ఉంది కాబట్టి హై మెజార్టీతో విన్ అవుతున్నాము. ఎక్కువ ఎన్ని కుట్రలు చేసినా, ఎవరు ఎన్ని కుట్రలు చేసినా గెలుపు మా గారికి, ఇక్కడ ఉన్న వేదిక పైన పెద్దలందరికీ, నాతోటి మహిళా సోదరులందరికీ, ముఖ్యంగా మన సీనియర్ కాంగ్రెస్ నాయకులకి, ఇక్కడున్న కార్యకర్తలకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మన గ్రామానికి రావడం సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈరోజు మనకిప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ఉన్న సందర్భంగా
మనం రోజు తిరుగుతూనే ఉన్నాము. రోజు గత 2 నెలల నుంచి రోజు ఎండల పొద్దున 5 గంటలు. ముఖ్యంగా గతంలో డబుల్ బెడ్రూమ్ ఇస్తామని ఇవ్వలేరు. గత ప్రభుత్వం నిజంగా ఎన్నో అబద్ధాలు చెప్పి గవర్నమెంట్లకు 2 సార్లు 10 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉండి కూడా అభివృద్ధి అనేది లేక ప్రజలు నిరాశ నిస్పృహలకు గురైనారు. కాబట్టి గత ప్రభుత్వంలో ఇందిరమ్మ డబుల్ బెడ్రూమ్ ఇవ్వకపోగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఇందిరమ్మ కమిటీలో వేసి ఇందిరమ్మ ఎవరైతే ఇందిరమ్మ మెంబర్ ఉంటారో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై తెలుగుదేశం పార్టీ దుష్ప్రచారం చేస్తోందని రాష్ట్ర మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు పేర్కొన్నారు. తణుకులోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకురావాలని యోచిస్తున్న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తూ ఉందని, టీడీపీ నాయకులు ప్రచారం చేయడం ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు వస్తుందని అన్నారు. మైసూరు దత్తపీఠం ఇవన్నీ ఇలాంటి పరిస్థితుల్లో కార్తీక మాసంలో చేయకుండా ఆపి తర్వాత ఫిబ్రవరి నెలలో చేయడానికి మొదలుపెట్టారు. ఫిబ్రవరి 16 మొదలుపెట్టి 21 మహాకుంభాభిషేకం తీసుకు. మీకు రాజకీయాలు చేయటం దీని వెనకాల నాకు అర్థమయ్యేది ఏంటంటే ఈ జరుగుతున్న రాజకీయం గురించి కుంభాభిషేకం గురించి మీకు ఏదో కొద్దిగా సూచాయిగా వాసన తెలిసినట్టు ఉంది. అందుకే ఈ కుంభాభిషేకం గురించి మాట్లాడినట్టుగా నాకు అనిపిస్తా. ఇదేదో రాజకీయం చేసి ఆపాలన్న కుట్రలో మీరు కూడా చంద్రబాబు నాయుడు పాత్ర ఉంటే ఉండొచ్చు, మీ పాత్ర కూడా ఉన్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే 16వ తారీఖున మొదలుపెట్టి చేయడానికి కొందరు చాలా అడ్డం పెట్టాలని చూశారు. ఎవరు అడ్డం పెట్టినా సంకల్పం చేసిన తర్వాత ఆపడం కుదరదని 16వ తారీఖున మొదలుపెట్టి 21వ తారీఖున మహాకుంభాభిషేకం చేశాం. అది ఆ సంగతి చేసినట్టుగా మీకు తెలియదు. నీతి ఆయోగ్ కేంద్ర గవర్నమెంట్ దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి అన్ని రాష్ట్రాల్లో అని చెప్పి ఇచ్చిన దాన్ని మన ఏపీ గవర్నమెంట్ దాన్ని తీసుకుని ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని అమలుపరిచినట్టు రిజిస్ట్రేషన్ కూడా చేస్తున్నట్టుగా పెద్ద అబోధ కల్పన చేస్తూ ఈ తెలుగుదేశం వాళ్ళు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని అమలుపరచటం లేదని సాక్షాత్తు రెవెన్యూ మినిస్టర్ నిన్న క్లారిఫై చేయటం జరిగింది. కేంద్రం ఇచ్చిన ప్రతిదీ కూడా మనం అమలు చేయాలని ఉన్నా కానీ ప్రజలకు ఇబ్బంది జరిగేది మన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఏది ఒప్పుకోరు, అలా చేయటానికి అంగీకరించరు. అలాగే కేంద్రం చాలా చెప్తుంది, చాలా చేస్తున్నాయి, కానీ అన్ని కూడా మనం చేయలేదు. గతంలో కూడా నా డిపార్ట్మెంట్ కి సంబంధించి బియ్యం డబ్బులు అడిగితే డబ్బులు ఇవ్వచ్చు, బియ్యం అడిగితే బియ్యం ఇవ్వచ్చు అని చెప్పి యాక్ట్ తీసుకొచ్చినా మనం బియ్యమే ఇచ్చాం కానీ డబ్బులు ఇచ్చే కార్యక్రమం పెట్టలేదు. అంచేత చాలా యాక్ట్ తీసుకొస్తున్నది కేంద్ర గవర్నమెంట్. ఈ కేంద్ర గవర్నమెంట్ ఇచ్చిన టైటిల్ మరి యాక్ట్ ని మీరెవరు, మీ పార్ట్నర్ ఎవరు? బీజేపీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసి పోటీ చేస్తున్నారు. ఇప్పుడు అంటే మీరు పార్ట్నర్స్. మీ పార్ట్నర్ బీజేపీ ఇచ్చిన యాక్ట్ ని మీరు అమలుపరచొద్దని చెప్పండి. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారే చేస్తున్నట్టు. తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా కూటమికి తమ పార్టీ సభ్యులందరూ సంపూర్ణ మద్దతు ఇవ్వాలని ఏకగ్రీవంగా నిర్ణయించామని సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి జాతీయ అధ్యక్షుడు గొంటి కుమార్ చౌదరి ప్రకటించారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ మతం పేరుతో రాజకీయాలు చేయడం తగదన్నారు. భారతదేశం లౌకిక దేశమని ఇక్కడ అన్ని మతాలు సమానమన్నారు. ప్రతి పార్లమెంట్లో ఇండియా కూటమి బలపరిచి అభ్యర్థులకు మా పార్టీ కార్యకర్తలు శక్తివంచన లేకుండా ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల అమలు తీరును ప్రజలకు తెలియజేస్తూ పార్టీ గెలిపే లక్ష్యంగా కృషి చేస్తామని తెలిపారు. ఈనాడు పార్లమెంట్ ఎన్నికల్లో సమైక్యాంధ్ర పార్టీ తరఫున మేము కాంగ్రెస్ ఇండియా కూటమికి మద్దతు ఇస్తున్నాం. ఏదైతే టీఆర్ఎస్ వాళ్ళు కానీ
ఈనాడు హైదరాబాదు కేంద్ర ప్రాంతం అవుతుంది, అదే రకంగా ఉమ్మడి రాజధాని అవుతుంది 2 రాష్ట్రాలకు అని చెప్పడం మరో ఉద్యమాన్ని చెప్పడం కోసమే, అది ఓట్ల కోసమే అది ఒక ఉద్యమం చేయాలనే ఉద్దేశంతో కేటీఆర్ గారు మాట్లాడడం జరిగింది. ఏదైతే రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇది హైదరాబాద్కు తెలంగాణ ప్రజలకు ఇది గుండెకాయ లాంటిది హైదరాబాదు. కాబట్టి తెలుగు ప్రజలందరం కూడా కలిసి ఉన్నాం. ఎలాంటి ఉద్యమాలు లేకుండా, ఎలాంటిది కూడా మనస్పర్ధలు లేకుండా అందరం హైదరాబాద్లో జీవిస్తున్నారు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా. కాబట్టి అలాంటి ఉద్యమాలు రెచ్చగొట్టి ఈనాడు ఓట్లు సంపాదించడం కోసమే కేటీఆర్ గారు ఆ రకంగా మాట్లాడడం జరిగింది. ఈరోజు ఏదైతే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఏదైతే ప్రభుత్వం సంబంధించిన వ్యవస్థలను ప్రైవేటీకరణ, రైల్వే కానీ, ఎల్ఐసి కానీ, అదే రకంగా విశాఖ ఉప్పు ఫ్యాక్టరీ కానీ అలాంటివన్నిటి కూడా ప్రైవేట్ చేయడం చాలా బాధాకర విషయం. ఏదైతే చేస్తున్నామని అనుకున్నప్పటికీ ఇలాంటి ప్రైవేటీకరణ చేసుకుంటూ పోతే దేశానికి ప్రమాదం. కాబట్టి మేము అందువల్లనే ఇండియా కూటమికి మేము పూర్తిగా మద్దతు ఇస్తూ మరి ప్రతి ఒక్కరి దగ్గర అనుమతి తీసుకొని ఇంటింటికి పాదయాత్రను కూడా చేయడం జరుగుతుంది. ఏలూరు జిల్లా పెద్దపాడు మండలం కలపర్రు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వెళ్లి వస్తున్న కుటుంబ సభ్యుల ద్విచక్ర వాహనం డివైడర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో తండ్రి, కూతురు ఘటన స్థలంలోనే మృతి చెందగా కొడుకు, తల్లి పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే క్షతగాత్రులను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మల్కాపురం పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సన్యాసి నాయుడుపై సస్పెన్షన్ వేటు పడింది. స్వతంత్ర అభ్యర్థి రౌడీ షీటర్ కోయిలాడు జగదీష్ నామినేషన్ ఉపసంహరించుకోవాలని వేధింపులకు గురి చేస్తున్నట్లు ఫిర్యాదు అందింది. స్టేషన్ కి పిలిపించి టార్చర్ చేసినట్లు సిపికి కోయిలాడ జగదీష్ ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు అనంతరం సిఐపై సస్పెన్షన్ చర్యలు తీసుకున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గాజువాక స్వతంత్ర అభ్యర్థికి గాజు గ్లాసు గుర్తు కేటాయింపుపై ఈసీకి ఫిర్యాదు చేసిన కూటమి అభ్యర్థులు. సీఎం జగన్ ద్వంద్వ రాజకీయాలు చేస్తున్నాడని విమర్శలు చేసిన కూటమి అభ్యర్థి పల్ల శ్రీనివాసరావు. ఓయూలో నీటి కొరతను రాజకీయం చేస్తున్నారని బీఆర్ఎస్ పై ఆగ్రహం వ్యక్తం చేసిన పరిశోధక విద్యార్థులు. యూనివర్సిటీ విద్యార్థులకు అండగా ఉన్న సీఎం, డిప్యూటీ సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన విద్యార్థులు. రంగారెడ్డి జిల్లాలో కొండ విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో 8 మంది కౌన్సిలర్లు బీజేపీలో చేరిక. కార్పొరేటర్ల చేరికతో మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ ఖాతాలో చేరుతుందని కొండ వ్యాఖ్య. మల్కాజ్గిరి పార్లమెంట్లో కాంగ్రెస్ గెలుపును ఆపలేరంటున్న అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డి. మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే లేరు, ప్రభుత్వం నుంచి ఎంపీగా నిధులు తెస్తానని హామీ. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.